ఇవాళ మధ్యాహ్నం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. నోటీసుల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం, కక్ష సాధింపు లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. నందినగర్లోని నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. వాళ్ళు ఎవరు లేరు, సార్పిఏకి ఇచ్చిర్రు అంతే. అది తెలియదు, ఇక మేము కూడా బయట ఉన్నాము, వాళ్ళు లోపల మాట్లాడి వెళ్ళిపోయారు. సిఆర్పిసి 160 సెక్షన్ కింద కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండడంతో ఇంట్లోనే విచారణ చేస్తామన్నారు. తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ కు హాజరు కావాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ కోరుకుంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో స్వచ్ఛందంగా విచారణకు హాజరు కావచ్చని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. అలాగే ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ పరిధిలో అనువైన ప్రాంతాన్ని చెబితే అక్కడికే సిట్ టీం వస్తుందని నోటీసులో పేర్కొన్నారు. కాంగ్రెస్ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే గుణపాఠం చెబుతారని ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తామన్నారు కేటీఆర్. అటు కేసీఆర్ పై రాజకీయ కక్షతోనే నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు. ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే సిట్ నోటీసులని విమర్శించారు. రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. రోజు మాట్లాడుతున్నాం, ఇక గట్టిగా అడుగుతున్నామని తాపకొక నోటీసులు పంపుతున్నారు, ప్రేమలేఖలు లేఖ పంపుతుంది. ఇంకా ఇలా కేసీఆర్ కి పంపినట, నీ ముఖానికి కేసీఆర్ పంపే తెలివి అనేది. తెలంగాణ తెచ్చినోడు కేసీఆర్, తెలంగాణను పచ్చబడగొట్టినోడు కేసీఆర్, ప్రజల బతుకుల్లో కొత్త వెలుగునిచ్చినోడు కేసీఆర్. నువ్వు ఏం చేసినావు నాయన? కేసీఆర్ కు నోటీస్ ఇచ్చాడంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే కదా. కేసీఆర్ లాంటి మనిషి దొరుకుతారా? ఇవాళ గడ్డ పెద్ద మనిషిని పట్టుకొని నీకు చెయ్య శాత కాక, రైతు బంధు ఏ శాత కాక, బోనస్ ఎగ్గొట్టి రుణమాఫీ చెయ్యక, ఇవన్నీ మేము అడుగుతున్నామని మాకు నోటీసులు పంపుతుడు. పంపు, నువ్వు ఎన్ని పంపుతావో పంపు, తప్పకుండా ఇంకా గట్టి కొట్లాడతాం, బరాబర్ తెలంగాణ కోసం కొట్లాడతాం. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం, కక్ష సాధింపు లేవని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కేసీఆర్ ఇతర మంత్రుల ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే ప్రసక్తే లేదని తెలిపింది. చట్టం ముందు అందరూ సమానమేనని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. మాలాంటి వాళ్ళం చాలా మంది ఎల్లు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. దాదాపు 560 చిల్లర పైన వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా సమాచారము. సో దాంట్లో భాగంగా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని విచారించినారు. జరిగినటువంటి వాస్తవాలు తెలుసుకోవడానికి సిట్ ఎవరెవరినైతే పిలిచి విచారించాలనుకుంటుందో విచారించవచ్చు. సిట్ పరిధిలో ఎవరిని పిలిచినా వారు వచ్చి వారు సమాచారం ఇస్తే కొంత పారదర్శకంగా వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ప్రమేయమో లేక వారి కింద ఉన్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్న మంత్రుల ప్రమేయమో లేకుండా అధికారులు అంత సాహసం చేసి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడేటువంటి పరిస్థితులు ఉండవు. ఆనాడు ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకొని ఉంటేనే ఆ నిర్ణయం ప్రకారమే పోలీస్ అధికారులు యాక్ట్ చేస్తున్నారని మేము అనుకుంటా ఉన్నాం. ఏదైనా సిట్ విచారణ సంపూర్ణంగా జరిగితే తప్ప వాస్తవాలు రావు. అంతవరకు ఎవరిని కూడా మేము దోషులు అనుకోలేము. వాస్తవాలు బయటకు రావాలి, ఈ విచారణ పరిపూర్ణంగా జరగాలి. అప్పుడు ప్రజలు కోరుకునే విధంగా వాస్తవం బయటకు రావాలి. సిట్ విచారణ పారదర్శకంగా జరిగితే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. సిట్ 2 ఏళ్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసును సాగదీస్తోందని ఆమె విమర్శించారు. సిట్ ఏదైతే గుంపు మేస్త్రి గారు చేస్తూ ఉన్నారో చాలా నాన్ సీరియస్గా జరుగుతూ ఉంది. ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినారు. కాకపోతే ఇది ఎక్కడో దగ్గర కంక్లూడ్ కావాలి. కంక్లూడ్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డెఫినెట్గా బాధాకరం. కానీ దాని తగినటువంటి పర్యవసానాలు మరి నేరస్తులు ఎదుర్కొంటారా లేదా అనేటటువంటిది వేచి చూడాలి. అయితే 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చారని బీజేపీ విమర్శించింది. ప్రభుత్వము 2 సంవత్సరాల తర్వాత ఇవాళ ఏ రకంగా రోజువారీ టీవీ సీరియల్ మాదిరిగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, వాళ్ళు ఇచ్చిన హామీలను ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి
ఈ సిట్ పేరు మీద రోజు ఒక పేరుతో వారు కాలయాపన చేస్తుంది తప్పితే అందులో వారు సాధిస్తుంది ఏమీ లేదు, ఒరగబెడుతుంది ఏమి లేదు. ఇంతవరకు ఎవరిని కూడా సూత్రధారులను శిక్షించిన పాపాన పోలేదు. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు రెండు పార్టీలు కలిసి ఆడుతున్న నాటకం. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీ ఎన్డీఏ మిత్రపక్షాలు ఏదైతే ఇవాళ విజయ దుందుబి మోగిస్తున్నామో, ఎక్కడ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల అసెంబ్లీలకు కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, ఆ రకంగా డబుల్ ఇంజిన్ త్రిబుల్ ఇంజిన్ సర్కార్లు ఏర్పాటు అవుతుంటే ఎక్కడ రేపు తెలంగాణలో కూడా బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడుతున్నటువంటి ఒక ఆలోచనతో, వీరి దుర్బుద్ధితో ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న నాటకమే తప్పితే విచారణలు, దర్యాప్తులు కేవలం అది మరి వార్తల కోసమే. ఇప్పటికే ఇదే కేసులో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావును సిట్ ప్రశ్నించింది.